ఎన్టీఆర్ ఆశయాలే టీడీపీకి స్ఫూర్తి అని సీఎం చంద్రబాబు అన్నారు. తెలుగు జాతే తనకు ముఖ్యమన్నారు. పార్టీ ప్రజల భవిష్యత్ కోసం 6 శాసనాలు రూపొందించామని చెప్పారు. ప్రజలు మెచ్చే పాలన అందించాలని టీడీపీ నాయకులకు సూచించారు. టీడీపీలో వర్గపోరుతో చంపుకుంటున్నారని, వైసీపీ కొత్త నాటకం ఆడుతోందన్నారు. టీడీపీలో ఉన్న కొందరు వైసీపీ కోవర్టులు వీరయ్య చౌదరిని హత్య చేశారని అన్నారు. కోవర్టుల పట్ల పార్టీ నాయకులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నేరస్తులు ఖబర్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆరోగ్యం, విద్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నామన్న ఆయన కార్యకర్తలను ఆర్థికంగా పైకి తీసుకొస్తామని చెప్పారు. వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేశామన్నారు. అన్ని మతాలు, అన్ని కులాలకు గౌరవం ఇవ్వాలని పార్టీ నాయకులకు సూచించారు చంద్రబాబు. టీడీపీలో అన్ని కులాలకు సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. రాజకీయ పరంగా ఆడబిడ్డలకు అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారు. ఆడబిడ్డలను గౌరవిస్తే భవిష్యత్తు బంగారం అవుతుందని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను పూర్తి చేసి రాష్ట్రం మొత్తాన్ని సస్యశ్యామలం చేస్తామని కడపలో జరుగుతున్న మహానాడులో చంద్రబాబు ప్రసంగించారు. నాకు తెలుగు జాతీయ నెంబర్ 1 కార్యకర్తే అధినేత, మీరే నా హైకమాండ్ కూడా, మీరే సుప్రీం కూడా. ఇది పార్టీ సిద్ధాంతం అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. పార్టీకి సాధారణ కార్యకర్త ఎప్పటికీ శాశ్వతంగా సుప్రీంగా ఉంటాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనం రాజకీయాల్లో ఉన్నాం, రాష్ట్రాన్ని మార్చాలనుకుంటున్నాం. అలాంటి సందర్భంలో మీరు కూడా ఆలోచించాల్సింది, ప్రజలకు మెచ్చే రాజకీయ పాలన మీ ప్రాంతాల్లో మీరు అందించవలసిన అవసరం ఉంది. కొంతమంది మన దగ్గరుండి వాళ్లకు కోవర్ట్లుగా పనిచేస్తూ వాళ్ళ ప్రోత్సాహంతో ఇష్టానుసారం హత్యారాజకీయాలు చేస్తున్నారు. మన చేతితో, మన వేలుతో మన కన్ను పొడుచుకొని తద్వారా 2 పనులు, ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీళ్ళనే చంపుకుంటున్నారు అని చెడ్డ పేరు తేవడం, వాళ్ళ టార్గెట్ని సులభంగా ఎలిమినేట్ చేయడం. ఇది నేరస్తులు చేసే కనికట్టు మాయ. అందుకే చెప్తున్నా, ఎవరైనా సరే మన కార్యకర్తలు కూడా ఇలాంటి తప్పుడు పనులు చేస్తే ఏ కార్యకర్తను కూడా నేను ఉపేక్షించనని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా న్యూట్రిఫుల్ యాప్ పెట్టాం, బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టాం. ఇవి కూడా మీరు సద్వినియోగం చేసుకోండి. అదే మాదిరిగా ఈరోజు 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తున్నాం. ఇంకో పక్కన ఆరోగ్య విషయంలో కానీ, విద్య, పిల్లల చదువు విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఈ 2 కాకుండా ఆర్థికంగా కూడా మన కార్యకర్తల్ని పైకి తేవడానికి ఎలాంటి కార్యక్రమాలు చేయాలనో అది కూడా ఆలోచిస్తున్నాం. 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్, అందులో మన వాళ్ళను కూడా ప్రాధాన్యత ఇవ్వడానికి ఆలోచిస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఫస్ట్ టైం బాలయోగిని లోకసభ స్పీకర్గా చేశాం. ప్రతిభా భారతిని అసెంబ్లీ స్పీకర్గా చేశాం. ఎర్రం నాయుడు, యనమల, కళ, కేఈ, అయ్యన్న పాత్రుడు, కాలవ, నక్క ఆనందబాబు వంటి బలహీన వర్గాలకు సంబంధించిన నేతల్ని పార్టీ ఈరోజు ఎంతో గౌరవించి ముందుకు పోయాం. వారి సేవలు కూడా పార్టీకి ఎంతో చేశారు, ప్రజలకు సేవలు చేశారు. వాళ్ళని ఎప్పుడూ మర్చిపోలేమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఎవరైనా సరే ఆడబిడ్డల పైన సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అదే చివరి రోజు అవుతుంది, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాం. ఆడబిడ్డలకు న్యాయం చేస్తాం. ఈ సంవత్సరం 1,00,000 మంది డాక్రా సంఘాలని పారిశ్రామికవేత్తలు చేయాలనే కార్యక్రమం పెట్టుకున్నాం. 22 మందికి ఎమ్మెల్యే సీట్లు ఇస్తే 20 మంది గెలిచారు. ఈ రేషియోలో చూస్తే ఎంతమంది ఎమ్మెల్యేలుగా మహిళలకు ఇస్తే, ఎంపీలుగా ఇస్తే తప్పకుండా ఎక్కువ గెలిచే అవకాశాలు ఉన్నాయి. దీన్ని కూడా ప్రారంభిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 30 సంవత్సరాల కంటే ముందు రాయలసీమని సస్యశ్యామలం చేయాలని మైక్రో ఇరిగేషన్ తీసుకురావడమే కాకుండా 90% సబ్సిడీతో ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పూర్తిగా ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. అదే సమయంలో నేను ఒకటే కోరుతున్నాను,
ఆహారపు అలవాట్లు మారాయి. దీనివల్ల చాలా వరకు పంటలు కూడా మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. సాగు పద్ధతులు మారాలి. ఈరోజు మనం ఆలోచించేది ఉత్తరాంధ్రలో ఏజెన్సీ ఏరియాలో అరకు కాఫీ చూస్తే 20 ఏళ్లకు మునుపు ప్రారంభించా. ఈరోజు ప్రపంచం మొత్తం అరకు కాఫీ అంటే టేస్ట్ చేయని వాళ్ళు లేరంటే వరల్డ్ బెస్ట్ బ్రాండ్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క కోస్టల్ ఆంధ్రాలో అక్వా, రాయలసీమలో హార్టికల్చర్, మిగిలిన ప్రాంతాల్లో వాణిజ్య పంటలు రైతుల జీవితాలనే మారుస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.